సుగుణాల సిరి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఇంట్లోనే చాలా అందంగా ఎలా తయారవ్వాలంటే తయారవుతాం. మేకప్ వేసుకుంటాం, పెద్ద పెద్ద ఎక్స్పెన్సివ్ ఉన్న క్రీమ్స్ తెచ్చుకుంటాము, అన్నీ తెచ్చుకొని వేసుకుంటాం. కానీ అది ఎంతసేపు? గంట 2 గంటలు, మహా ఉంటే 24 గంటలు. ఆ 24 గంటల్లో మనం తీసేయలేదనుకోండి, మొక్కమంతా మన మొఖమేనా అని మనమే ఆశ్చర్యపోయి బాధపడి దిగులు పడి కుంగి కుషించిపోయేలాగా తయారవిద్ది. అంటే మొటిమలు, మచ్చలు, దాని తాలూకు ఇవన్నీ. మరి ఎక్స్టర్నల్గా మనము ఇంత ఖర్చు పెట్టి ఒక మేకప్ వేసుకునే అందం కాకుండా ఇంటర్నల్గా మనం ఎప్పుడు యంగ్గా ఆరోగ్యంగా ఉండేదాని గురించి, అది కూడా ఇంట్లో తయారు చేసుకునే విధంగా మనం ఈరోజు చెప్పుకుందాం. ఓకే అండి? అయితే ఈ వీడియో మీరు తప్పనిసరిగా చూడాలి. అందం కావాలంటే చూసి తీరాల్సిందే. కొలాజిన్ అండి, కొలాజిన్ ఇంట్లో తయారు చేసుకునే విధానం చెప్పుకుంటున్నాం ఈరోజు మనం. మరి వద్దా మీ అందరికీ కొలాజిన్ అంటే ఏంటి? మనల్ని ఇప్పుడు ఈ ఏజ్ నేను ఎలాగున్నానో అలాగే ఒక 10 ఏళ్ళు మనం ఇలాగే ఆగిపోము, కానీ తొందరగా ముసలివాళ్ళని కానివ్వకుండా ఇంకో 10 ఏళ్ళు కాపాడుకునే విధానం అన్నమాట కొలాజిన్ అంటే. ఈ కొలాజిన్ అనేది మన బాడీకి ఒక మెష్ లాంటిది. అంటే మన బాడీని స్ట్రాంగ్గా స్టిఫ్గా ఉంచడానికి. మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ రోజుకి 1% కొలాజిన్ తగ్గిపోతూ ఉంటుంది. చిన్నప్పుడు ఉన్న 4-5 ఏళ్ళు పిల్లలు ఉన్నంత హెల్దీగా స్కిన్ ఉండదు, హెల్దీగా ఉండము. అలాగా టీనేజ్ వయసు దగ్గర నుంచి, ఒక 20 ఇయర్స్ దగ్గర నుంచి మనం స్కిన్ కేర్ రొటీన్ పాటిస్తే మనము 30 ఏళ్ల దగ్గరే ఆగిపోతాం, 50 ఏళ్ళు వచ్చినా కూడా. అంటే 20s దగ్గర నుంచే స్కిన్ కేర్ రొటీన్ పాటిస్తూ ఇలాంటివన్నీ తింటే మనకి 50 ఏళ్ళు వచ్చినా 30 ఏళ్ళు అని అనుకునేలాగా ఉంటాము. ఇది నిజం, కావాలంటే సర్చ్ చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇవన్నీ బయట నుంచి తెచ్చుకున్నాం అనుకోండి, అంటారు ప్రోటీన్ లోపం ఉందండి, విటమిన్ లోపం ఉంది, ఆ బిళ్ళలు తెచ్చుకొని వేసుకోండి, ఈ మందులు తెచ్చుకొని వేసుకోండి అని చెప్తాం. కొలాజిన్ కూడా బయట అమ్ముతారు, కానీ అవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇప్పుడు కొలాజిన్ మనం అందంగా ఉండటానికి, ఓన్లీ అందమే కాకుండా ఇంటర్నల్గా మన బోన్స్, మన స్టమక్, మనకు హార్మోన్ ఇన్బ్యాలెన్స్, మెనోపాజ్లో వచ్చే ప్రాబ్లమ్స్, ఇలాంటివన్నీ కూడా మనం ఈ కొలాజిన్లో ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని హీల్ చేసుకుంటూ అందంతో పాటు ఆరోగ్యం కూడా, మన జుట్టు కూడా మంచిగా ఎదిగేలాగా మనం ఈరోజు చెప్పుకుంటున్నాం. అందుకని తప్పనిసరిగా చూడండి, మిస్ కావద్దు. మీరు కూడా చేసుకొని కామెంట్ బాక్స్లో తెలియజేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇంత ఆనందంగా, ఇంత గ్యారంటీగా చెప్తున్నా ఏంటంటే, మేము ఈ కొలాజిన్ చేసుకొని ఆల్రెడీ 2 నెలల నుంచి తింటూ ఉన్నాం. అంటే నాకంటే కూడా మా పాప బాగా తింటుంది. తనకేంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, 20 నుంచి కనుక మనం పాటించాము అని అంటే 50 ఇయర్స్ వచ్చినా 30లోనే ఉండిపోయినట్టు. అలాంటి వాళ్ళని మనం చాలా మందిని చూసాం కదా. అది అందుకని మనం కూడా అలా కావాలి అని అంటే, ఇప్పుడు తిన్నా ఇంతవరకు కొంతకాలం అలాగా స్టేబుల్గా ఉండొచ్చు. ఇదే ఏజ్తో, ఏజ్ పెరిగినా ఇలాగే ఉన్నట్టు. అబ్బా 4 సంవత్సరాల క్రితం చూసాను ఆంటీని, ఇప్పటికీ అంతే ఉన్నారు, ఏం చేస్తారో మరి అన్నట్టు అన్నమాట. అలాగే ఇప్పుడు మనం ఇప్పుడు నుంచి తెలుసుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. టీనేజర్స్ ఎవరైనా సరే ఒక కొలాజిన్ కానీ ఇంకోటి ఏదైనా సరే, మీరు ఎప్పుడు యంగ్గా కనిపించాలి, హెల్దీగా ఉండాలి అంటే స్కిన్ కేర్ రొటీన్ 20 ఇయర్స్ నుంచే పాటించాలి. ప్రతిరోజు పాటించాలి. 2-3 నెలలు పాటించి ఇంకా మీరు వదిలేయకూడదు అన్నమాట. ఇలాంటివి పాటిస్తూ మీరు ఈ కొలాజిన్ తయారీ ఇంట్లో చూసుకోండి. ఈ కొలాజిన్ పొద్దున్నే పరగడుపున 1-2 స్పూన్స్ తినండి. దీనివల్ల కొవ్వు రాదు, అందరూ తినొచ్చు. ఇంకొకటి ఏంటంటే, దీన్ని తినటంతో పాటు మనకి ఆరోగ్యం కూడా చాలా బాగుండేది. అంటే 30+ వచ్చినాక లేడీస్కి ఎముకలు ఆస్టియోపోరోసిస్, అంటే ఎముకలు గుల్లబారిపోవటం, దాన్ని కూడా తగ్గించిద్ది. అందంతో పాటు బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి. ఇక హార్మోన్ ఇన్బ్యాలెన్స్, ఇప్పుడు ఉండే వాళ్ళందరికీ డైట్ ద్వారా కానీ, మనకున్న టెన్షన్స్ ద్వారా కానీ, ఎగ్జామ్స్ ద్వారా కానీ, ఏదైనా సరే టెన్షన్ లేని పిల్లలు లేరనుకోండి. ఎల్కేజీ యూకేజీ పిల్లల దగ్గర నుంచి టెన్షనేనండి. వాళ్ళకి చదువు పట్ల టెన్షను, ఇంకొకరికి ఇంకోలాగా. అలాంటి టెన్షన్స్ వల్ల వచ్చే వ్యాధులు,
ఇంకోటి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అని చెప్పుకున్నాం కదా, ఇది ఇలాంటి టెన్షన్స్ వల్ల మనం తినే ఫుడ్ వల్ల ఊబకాయాల వల్ల వస్తాయి. ఇక మెనోపాజ్, ఈ మెనోపాజ్ దశ లేడీ అన్న ప్రతి ఒక్కరికి వస్తుంది. దీంట్లో సఫర్ అయ్యే వాళ్ళు రకానికి ఒకలాగా సఫర్ అవుతూ ఉంటారు. అవి నానా రకాలు, అప్పుడు చెప్పుకున్నాం మెనోపాజ్ గురించి. మీకు కూడా తెలుసుకోవాలంటే మళ్ళీ ఆ వీడియో చూడండి. ఈ కొలాజిన్ మనం తినటం వల్ల మెనోపాజ్లో వచ్చే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి. ఎలాగా అంటే కొలాజిన్ ఒక మన స్కిన్కి మెష్ లాంటిది అన్నాం కదా, అది సాగిపోయి ఒక రబ్బర్ లాగా సాగిపోయి డల్ అయిపోయిద్ది అన్నమాట. ఇంకా దాన్ని మళ్ళా స్టిఫ్గా చేయడానికి ఒక మైదా పెట్టి అంటించినట్టుగా ఒక దారానికి మైదా ఇలా అంటే ఊడిపోయే దారాన్ని ఇలా మెత్తగా ఊడిపోయే దారానికి మైదా పెట్టి అంటించి కొద్దిసేపు ఎండలో పెడితే మళ్ళీ స్టిఫ్ అయ్యిద్ది. అలాగా ఈ కొలాజిన్ కనుక మనం వాడామంటే ఇలా ఈ ఫైన్ లైన్స్, స్కిన్ ముడతలు పడటం ఇలాంటివన్నిటిని మళ్ళా నార్మల్ స్థితికి తెచ్చింది. అంటే మనం 20 ఏళ్ళు ఉన్నట్టు ఉండాలంటే కుదరదండి, కానీ బాగుంది. ఈ పైన ఈ క్రీములు వాడకుండా ఇది చాలా బాగుంది, తినటం వల్ల ఎముకలు బాగున్నాయి, పొట్ట బాగుంది, మెనోపాజ్లో వచ్చే ప్రాబ్లమ్స్ బాగున్నాయి, ఈ జుట్టు బాగుంది, అన్నీ బాగున్నాయి కాబట్టి చేసుకోవటం బెస్ట్. ఎలా చేసుకోవాలి? ఈ వీడియోలో చూపిన విధంగా చికెన్ బోన్స్, గోట్ అదే మీట్ బోన్స్, ఇంకోటి ఇది బీఫ్ బోన్స్. బీఫ్లు అలాంటివి మనం తినం కాబట్టి బీఫ్ బోన్స్లో ఇంకా ఎక్కువ కొలాజిన్ ఉంటుందట. అవి మనం తినం కాబట్టి చికెన్ కంటే కూడా ఈ మటన్ బోన్స్ చాలా మంచిది. అవి ఎలాంటివి తీసుకోవాలంటే జాయింట్స్ తీసుకోవాలి. ఆ జాయింట్స్లో ఉండే ఆ కార్టిలేజ్, ఆ జాయింట్స్లో ఉండే బోన్ మ్యారోలో నుంచి వచ్చే ఈ ఇదంతా కూడా కొలాజిన్. అది ఎలా అంటే మరి కొవ్వు రాదా, ఇప్పటికే లావు ఉన్నాము, ఫ్యాట్ అంటున్నాం, ఇదంతా చూస్తే జెల్లీగా ఆయిలీగా ఉంది, మరి ఫ్యాట్ రాదా అని అడుగుతారు. రాదు. ఎందుకు రాదంటే ఒకసారి మనం బాయిల్ చేసి పారబోసాను చూడండి, అదంతా ఫ్యాటే, అది మనకొద్దు. మళ్ళా దాన్ని చన్నీళ్లతో మళ్ళా కడిగేసి మళ్ళా బాయిల్ చేసి మళ్ళా పారబోసాం, అంతే. 2 సార్లు మరిగించినప్పుడు 2 సార్లు వచ్చింది అనవసరమైన ఫ్యాట్, అది మనకు అవసరం లేదనుకొని పారబోసాం. ఆ తర్వాత 3-4 లీటర్లు పోసేసి 1/2 లీటర్ వచ్చిందాకా ఉడికించాం. అంటే ఆ బోన్ మ్యారోలో ఉన్న కొలాజిన్, ఆ జాయింట్లో ఉన్న కార్టిలేజ్, ఇది మొత్తం అంతా వచ్చి ఒక కొలాజిన్ లాగా అడుగున పేరుకుపోయిద్ది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఆ పైన ఉన్నదంతా ఫ్యాట్గా ఉన్నదంతా నీళ్ళల్లో, అంటే ఇప్పుడు ఒక నెయ్యి నీళ్ళల్లో పోసామనుకోండి పైన పేరుకుంటుంది. అందుకని ఆ పైన పేరుకున్నదంతా ఫ్యాట్ అన్నమాట. ఆ పైన పేరుకున్నదంతా తీసేస్తాం. ఓన్లీ కొలాజినే, ఆరోగ్యకరమైన కొలాజినే మిగిలిద్ది మనకి అడుగున. అది తినాలన్నమాట. చూడండి ఎంత ఆరోగ్యమో, మీరు ఒకసారి చేసి చూడండి ఎంత బాగుండిద్దో. ఇంత ఆరోగ్యంగా కొలాజిన్ని మనం పెంచుకుంటూ నిత్య యవ్వనంగా ఉంటూ జుట్టుతో పాటు గోళ్ళు, ఆరోగ్యం, పొట్ట, హార్మోన్ ఇంబ్యాలెన్స్, మెనోపాజ్ ఇవన్నీ లేకుండా ఎంత హ్యాపీగా ఉంటాం చెప్పండి. అబ్బా నాకు మోకాలు నొప్పులు వచ్చినాయి, వెళ్దాం అనుకుంటున్నాం కానీ అందరూ వెళ్తుంటే రావాలని ఉంది కానీ నేను రాలేకపోతున్నాను అబ్బా అంటారే, అలాంటి వాళ్ళకు కూడా చాలా మంచిది. కాబట్టి ఇలాంటి వీడియోస్ మీరు తప్పనిసరిగా చూసి చేసుకొని దాని తాలూకు రిజల్ట్ మాకు తెలియజేస్తారని మేము అనుకుంటున్నాం. ఇంకా మా ప్రొడక్ట్స్ గురించి మీ అందరికీ తెలిసిందే, నా దగ్గర తీసుకునే వాళ్ళందరికీ www.sugnalsiri.comలో తీసుకుంటున్నారు. ఇప్పుడు అందరూ వ్యాధుల పట్ల ఎక్కువ అవగాహన కలిగించి, అంటే చేదాడిపోయాక ప్రకృతి వైపరీత్యాలు అయిపోయినాక ఉల్టా పుల్టా అయిపోయినాక ఇక అంతా చేతులెత్తాక నా దగ్గరకు వస్తారు. అలాంటి వచ్చిన వాళ్ళందరికీ మేము నయం చేశాక వాళ్ళు పెట్టిన వీడియోసే బోల్డ్ ఉన్నాయి, అవి చూడండి. శనివారం ఆదివారం కన్సల్టేషన్ ఉంటుంది, మీరు వచ్చి చూయించుకొని కూడా వెళ్ళొచ్చు అన్నమాట. ఇంతే అండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మా నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఖచ్చితంగా కొలాజిన్ మాత్రం తయారు చేసుకొని తిని దీని రిజల్ట్ నాకు కామెంట్ బాక్స్లో తెలియజేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ.